మన కాంట్రవర్సీని దాటి కాంట్రవర్సీ చేయగలరా మీరిద్దరు? I thought I should title this episode God does not censor. Yes. నాకు ఎందుకు సార్ బాగులు చేసేటప్పుడు ఇలాంటి మంచి కామ్ ఆఫీస్ ఎంత లేదు మాకు. అప్పుడు డబ్బులు లేదు. వర్క్ చేసినాను కాదు, అంటే నేను ఫుల్ ఫోకస్ ఇండస్ట్రీలో పెట్టింది 2001 నుంచి. సో 2001 నుంచి అలా ట్రావెల్ అవుతూ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తూ అంటే 3 సంవత్సరాలు ఓన్లీ అసిస్టెంట్ డైరెక్టర్ అవుదామని చెప్పి ట్రావెల్ అయ్యి ఆ 3 సంవత్సరాల తర్వాత వర్కౌట్ అవ్వక వన్ ఫైవ్ డే పూరి జగన్నాథ్ గారు జ్ఞానోదయం టింగ్ మన బెల్లు కొడతాడు కదా, ఓ రోజు పూరి జగన్నాథ్ గారు టంగ్ మన ఒక బెల్లు కొట్టాడు. పూరి జగన్నాథ్ గారు ఏం చెప్పారంటే, నాలాంటి వాళ్ళ దగ్గర నీకు దొరకదు, ఎందుకంటే బికాజ్ నా దగ్గర 20 మంది ఉంటారు, పెద్ద పెద్దలు ఉంటారు, మళ్ళీ ఆ రికమెండేషన్లు ఉంటాయి, ఇంతమంది దాటిని ఎందుకు తీసుకోవాలన్నారు. అలాగే ఆయన ఆఫీస్ బయట ఇప్పుడు నీకు సలహా ఇస్తా, నాలాంటి ఒక పూరి జగన్నాథ్ కృష్ణలో తిరుగుతుంటారు, ఆ పూరి జగన్నాథ్ పట్టుకో, లేదా నువ్వే ఇంకో పూరి జగన్నాథ్గా. అప్పుడు నైట్ పడుకున్నాను, నేను పడుకొని ఆలోచన నెక్స్ట్ రోజు నుంచి ఎవరు ఆఫీస్ వెళ్తే ఒట్టు వెళ్ళలేను, ఏ ఆఫీస్కి వెళ్ళలేదు. ఇంకా నా పని ఏంటంటే లైబ్రరీ, దునియా లైబ్రరీ ఉంటుంది కదా, సినిమా అసలు కిల్బిలో 150 సార్లు చూసి ఉంటాయి. అండ్ మీకు టైగోకి అని ఒక ఫిల్మ్ ఉంటుంది, కొరియన్ ఫిల్మ్, అది 150 సార్లు చూసి ఉంటాయి. ఎందుకు వీళ్ళు ఎట్లా చేస్తారు ఈ సినిమాను, అది ఆల్మోస్ట్ నేను షాక్ అయ్యాను అనమాట. ఆ సినిమా ఆల్మోస్ట్ 40 crores బడ్జెట్, 45 crores ఒక వార్ ఫిల్మ్ చేసేవారు, కొరియన్ 45 crores బడ్జెట్. అది ఐ షాక్, ఎట్లా చేస్తారు ఈ సినిమా అని. 45 crores ఎట్లా చేసి చూడడానికే నేను 150 సార్లు చూసాను. ఇద్దరు బ్రదర్స్ స్టోరీ ఉంటుంది, అది ఇట్స్ ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్.